చూడండి, మన జీవితంలో అనేక సార్లు there's only one person who can do anything, కదా. some things are possible only with Jesus. కొన్ని విషయాలు మన జీవితంలో యేసుకు తప్ప, యేసయ్యకి తప్ప ఇంకెవరు చేయలేరు అన్న పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను అన్నవారు ఉన్నారా? ఎన్నోసార్లు ఎదుర్కొంటూ ఉంటాం కదా. నో అమౌంట్ ఆఫ్ మనీ, నో అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నో అమౌంట్ ఆఫ్ రికమెండేషన్, ఏది కూడా పనికిరాదు. యేసే తప్ప ఎవ్వరు చేయలేరు. యేసే స్వస్థపరిస్తే తప్ప, యేసే గర్భము తెరిస్తే తప్ప, యేసే కార్యము జరిగిస్తే తప్ప ఏ మనుషుడు చేయలేడు. గాడ్ విల్ పర్పస్లీ బ్రింగ్ us to that point, కదా. కావాలని కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ స్థితికి తీసుకొస్తాడు. ఇదిగో, నేను తప్ప నీకు సాయం చేయగలిగిన వారు ఎవ్వరు లేరు. నువ్వు ఆధారపడితే నా పైనే ఆధారపడాలి. నువ్వు తగ్గించుకుంటే నా ముందే తగ్గించుకోవాలి. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ టు అ పాయింట్ సేయింగ్ దట్ నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభా, నువ్వు ఒక్కడివే సమర్థుడివి. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ పోరాటము, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నా యుద్ధము కాదు ప్రభా, ఇది నీ యుద్ధమే. ఆయనకు ఒక చక్కటి పేరుంది. ఆయన పేరు న్యాయాధిపతి. ఈజ్ అ జస్ట్ గాడ్, ఈజ్ అ రైచస్ జడ్జ్. ఆయన న్యాయాధిపతి. ఈరోజు దేవుడు అనేక సార్లు మిమ్మల్ని చేయొద్దు అంటున్నాడు. కొన్ని విషయాలు మాట్లాడద్దు, రియాక్ట్ అవ్వద్దు, జస్ట్ బీ క్వైట్. ఇది నీ యుద్ధము కాదు, ఇది నాదన్నాడు కదా. యెహోషువతో అన్నాడు, ఇది నీది కాదు, ఇది నేను. మనం అందరము యెహోవా పక్షం ఉన్నట్లయితే, లేదా యెహోవా మన పక్షం ఉన్నట్లయితే నిశ్చయముగా చెప్పండి, జయము మనదే. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వి కమ్ టు అ ప్లేస్ సేయింగ్ దట్ నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదు ప్రభా, నువ్వు తప్ప చేయగలిగినది ఎవరు లేరు ప్రభా, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకపోతే ఎవరు చేయలేరు ప్రభా, నువ్వు ఈ విషయంలో మా పక్షాన పోరాడకపోతే ఎవరి వల్ల కాదు ప్రభా. when God intervenes in our life, శత్రువుల దండం అంతా వచ్చి ఉండొచ్చేమో, శత్రువు మనలందరినీ చుట్టుముట్టి ఉండొచ్చేమో, అక్కర్లేని మాటలు, అవమానపు మాటలు, శత్రువులు, దురుద్దేశముతో మనుషులు ఎన్నో పన్నాగాలు ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో కమ్ టు అ ప్లేస్ సేయింగ్ దట్ దేవా, నేను పోరాడను ప్రభా, నువ్వు నా పక్షాన పోరాడు ప్రభా, నేను చేయలేను ప్రభా, నువ్వు నా పక్షాన చేయి ప్రభా అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే నిజముగా ఆ దేవుడు తన అగ్ని రథాన్ని పంపిస్తాడు. తానే దిగి వచ్చి మన పక్షాన పోరాడినప్పుడు మన శత్రువుని ఇంకెప్పుడు చూడమండి. ఆమెన్. ఎప్పుడు చూడని రీతిగా దేవుడు ఆ రీతిగా వారిని తొలగించేస్తాడు. అందుకని వీ కమ్ టు అ పాయింట్ సేయింగ్, రాజులు కాదు ప్రభా, మనుషులు కాదు ప్రభా, నాది కాదు, నాదేది కాదు ప్రభా, నువ్వే చూసుకోండి. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, కెన్ యూ సే టు గాడ్, లార్డ్ యూ టేక్ ద బ్యాటిల్, యూ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నువ్వు నా పక్షాన పోరాడు ప్రభా, నేను నీ పైన ఆధారపడుతున్నాను.